లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏదైనా నేరం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. అయితే జైల్లో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. సాధారణంగా జైలులోకి వెళ్ళడం అంటే బెయిలు లేదా నిర్దోషిగా లేదా శిక్ష పూర్తయిన తర్వాత వస్తారు. పారిపోదామని ప్రయత్నం చేసినా వెళ్లకుండా ఉండే ఎత్తైన భారీ ప్రహారీ గోడలు ఉంటాయి. అయితే అలాంటి జైలు నుంచి ఏకంగా 118 మంది ఖైదీలు పారిపోయారు. దీంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పరారీలో ఉన్న ఖైదీలను పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ సంఘటన నైజీరియా దేశంలో చోటు చేసుకుంది. నైజీరియాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియా రాజధాని అబూజా సమీపంలోని సులేజా ప్రాంతంలో ఉన్న జైలు భారీ వర్షాలకు దెబ్బతిన్నది. దీంతో ఆ జైలు ప్రహారీ గోడ బుధవారం రాత్రి కూలిపోయింది. ప్రహారీ గోడతో పాటు జైలు ఆవరణలో ఉన్న మరికొన్ని భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇదే అదనుగా భావించిన జైల్లోని 118 మంది ఖైదీలు పరారైనట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. పారిపోయిన ఖైదీల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు 10 మంది ఖైదీలు మాత్రమే పట్టుకున్నట్టు చెప్పారు. మిగిలిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు వివరించారు.